మాల్ గ్రామంలో తాగునీటి సమస్య ఎట్లా ఉందంటారు? అందరికీ సరిగ్గా వాటర్ వస్తున్నాయా? ఏంటి పరిస్థితి? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నేను ఈ గత 5 రోజుల్లో తిరుగుతున్న అందరూ అదే సమస్య అడుగుతున్నారు ఉమ్, మేడం. ఎక్కడెళ్ళినా మాకు పైప్ లైన్ లేదు, కృష్ణ వాటర్ రావట్లేదు. ఉమ్, ఎక్కడెళ్ళినా అదే ఉన్నది. దానికోసం ఖచ్చితంగా ఎందుకంటే పాత ట్యాంకులు గత ఏబట్టి ఒక 10 years బ్యాక్ వేసారు అవి. ఉమ్, అంటే పాపులేషన్ డబుల్ అయింది అప్పటికి ఇప్పటికి. ఉమ్, ట్యాంక్స్ డబుల్ అవ్వలే కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ట్యాంక్స్ డబుల్ చేస్తాను వచ్చి మళ్ళీ నాకు అవకాశం ఇస్తే. ఉమ్. అదొకటి ఓకే. compulsory. ఇప్పుడు సమ్మర్ వస్తుంది ఇంకా ముందు ముందు. ఇప్పుడు ఇది ప్రతి పంచాయతీలో ఉన్న సమస్య ఇది. అవును. నీరు అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య అందరికి. సో ఇది ఒకవేళ వాటర్ ట్యాంక్ అంటున్నారు, ఇదంతా ఇప్పుడు ఇది జరిగే పనేనా అని, అంటే శాశ్వతంగా పరిష్కారం అవుతుందా ఈ సమస్యలను? వాటర్ ట్యాంక్స్ డబుల్ అయితే సరిపోతుంది మేడం. అప్పటికి అంటే మీరు అన్నట్టు సమ్మర్ లో పోవలేకపోతే ఆల్టర్నేట్ ఉంటుంది, వాటర్ ట్యాంకర్స్ పెట్టి ప్రొవైడ్ చేస్తాం కంపల్సరీ. మద్యం, డ్రగ్స్ ఇవి కూడా ప్రతి చోట చాలా చూస్తున్నాం మనం. ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక ప్రధాన సమస్య కూర్చుంది. ఇప్పుడు యువత అంతా చెడిపోవడం గానీ, రకరకాల సమస్యలు రావడం గానీ వీటి వల్లే జరుగుతుంది. సో ఇక్కడ ఎట్లా ఉందండి మాల్ గ్రామంలో పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకా మాల్ ఇప్పుడే డెవలప్ అవుతున్నట్టుగా అన్ని అవి కూడా వచ్చేసి డెవలప్మెంట్ అంటే